విజయ్ గురించి సీఎం మధుసూదన్ వెతుకుతున్నాడని తన ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకున్న మనోహర్ షాక్ అయ్యాడు. సీఎం సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చిన్నబాబుని గమనిస్తూ ఉండు అని కాల్ కట్ చేసి వెంటనే సీఎంకి కాల్ చేశాడు మనోహర్. అతడి దగ్గర నుండి కాల్ రావడంతో సీఎం మధుసూదన్ కంగారు పడిపోతూ, ఓరి భగవంతుడా, ఈయనెందుకు ఫోన్ చేస్తున్నారో అని మనసులో అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేశాడు. ఎలా ఉన్నారు సార్ అని మధుసూదన్ అడగబోతూ ఉండగా, నీకు దొరికిన బాక్సుల్ని, డాక్యుమెంట్స్ని మర్యాదగా తీసుకొచ్చి శక్తి ప్యాలెస్లో అప్పగించి వెళ్ళు, లేదంటే నా సంగతి నీకు తెలుసు కదా అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు మనోహర్. ఈ విషయం అతనికెలా తెలిసిందో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు మధుసూదన్. ఏం ఆలోచిస్తున్నావు సీఎం? శక్తి ప్యాలెస్కి వ్యతిరేకంగా వెళ్లి బ్రతికి బట్ట కట్టగలననుకుంటున్నావా అని మనోహర్ సీరియస్ అవ్వడంతో, లేదు మనోహర్ గారు, నేనిప్పుడే వాటిని మీ ప్యాలెస్కి తీసుకొస్తాను అని భయపడుతూ చెప్పాడు మధుసూదన్. మనోహర్ రియాక్ట్ అవ్వకుండా కాల్ కట్ చేశాడు. అరగంట తర్వాత తనకి దొరికిన ప్రతి వస్తువుని తీసుకుని శక్తి ప్యాలెస్కి హుటాహుటిన వెళ్లాడు సీఎం మధుసూదన్. మనోహర్ వాటిని ఒక చీకటి గదిలో పెట్టిస్తూ, వీటి గురించి, ప్రిన్స్ గురించి మర్చిపో, లేదంటే నీ గురించి ప్రపంచం మర్చిపోవాల్సొస్తుంది అని వార్నింగ్ ఇచ్చి మధుసూదన్ని పంపించేశాడు మనోహర్. ప్రాణాల మీద ఆశతో మధుసూదన్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అతడు తీసుకొచ్చిన పెట్టెల వైపు చూస్తూ, మీ రాక కోసం మీ సంపదతో పాటు మీ బాధ్యత కూడా ఎదురుచూస్తుంది చిన్నబాబు అనుకుంటూ ఆ చీకటి గదికి తాళం వేయించి ఎవ్వరూ అటువైపు రాకుండా 2 సెక్యూరిటీ గార్డ్స్ని కూడా పెట్టించాడు మనోహర్. విజయ్ మిథునలు వెళ్లిపోయిన తర్వాత గాయత్రీదేవి ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. వాళ్ళిద్దరినీ చంపేయాలన్నంత కోపంతో గాయత్రీదేవి ఊగిపోతోంది. ఈ గొడవ వల్ల శృతి నిశ్చితార్థం చెడిపోవడమే కాకుండా పార్టీకొచ్చిన అతిథులు అసంతృప్తితో వెనక్కి వెళ్లిపోయారు. ఇదంతా విజయ్ మిథునల వల్లే అనుకుంటూ వాళ్ళిద్దరినీ తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది శృతి. చెల్లెలి ఏడుపు చూడలేక నిఖిల్ ఆమెని కౌగిలించుకుంటూ, నీ ఏడుపు వాళ్ల సంతోషానికి కారణం కాకూడదు శృతి, నీ వెనకాల నేను నానమ్మ ఉన్నాం అని ధైర్యం చెప్పాడు. మరోవైపు కారులో ఇంటికి బయలుదేరిన మిథున డ్రైవింగ్ చేస్తున్న విజయ్ వైపు పశ్చాత్తాపడుతూ చూసింది. అందరిలానే ఆమె కూడా విజయ్ తప్పు చేశాడనే అనుకుంది. నిఖిల్తో జరిగిన గొడవని గుర్తు తెచ్చుకుంటూ, విజయ్, నువ్వు నిఖిల్కి వీలైనంత దూరంగా ఉండు, వాడు నువ్వనుకున్నంత మంచోడు కాదు అని చెప్పింది మిథున. నాకు తెలుసు మిథున గారు, నా తప్పు లేదని నిరూపించడానికి నేను నిఖిల్తో గొడవపడ్డాను అని వివరించాడు విజయ్. వాళ్లానే నేను కూడా నిన్ను తప్పు పట్టాను, నన్ను క్షమించు విజయ్ అంటున్న మిథున కళ్లల్లో లైటుగా కన్నీళ్లు కూడా కనిపించాయి. వాటిని విజయ్కి కనిపించకుండా జాగ్రత్త పడుతూ, నిఖిల్ ఫ్రెండ్స్లో చాలామంది రౌడీలున్నారు, వాళ్లతో కలిసి నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు, సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది మిథున. సరే మిథున్ గారు, కానీ మీ కజిన్కి నన్ను టచ్ చేసేంత సీన్ లేదనుకుంటున్నాను అని చెప్పాడు విజయ్. అబ్బా, అంతుందా సార్ గారికి అని చిన్నగా నవ్వింది మిథున. వెనక సీట్లో కూర్చున్న అనిల్, రత్నప్రభలు నిశ్శబ్దంగా విజయ్ మాటల్ని వింటున్నారు. పార్టీలో అంతమంది ఉండగా మనోహర్ ఆ నెక్లెస్ని విజయ్కి ఎందుకిచ్చాడో ఇప్పటికీ అర్థం కాకపోవడంతో, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని సడన్గా మిథున అడిగేసరికి అడగమన్నట్టు సైగ చేశాడు విజయ్. నీకో శక్తి ఫ్యామిలీకి ఏదైనా సంబంధం ఉందా? నీ వైపు మనోహర్ గారు చాలా స్పెషల్గా చూడ్డం నేను గమనించాను అని విజయ్ గుండెల్లో పిడుగుపడేలా అడిగింది మిథున. ఆమెకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి విజయ్ సైలెంట్ అయిపోయాడు. పైగా అదితి గురించి మిథునకి చెప్పాలి అనుకోవడం లేదు. సమాధానం కోసం ఎదురుచూస్తున్న మిథునకి, ఆ ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మిథున గారు, ఎంగేజ్మెంట్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు కదా, ఖాళీగా ఉన్నది నేనే కాబట్టి ఆయన ఈ నెక్లెస్ నాకిచ్చుంటారు అంతే అని తడబడకుండా అబద్ధం చెప్పేశాడు విజయ్. అంతేనా అని మిథున అనుమానంగా అడిగేసరికి, నిజం మిథున గారు, ఆ పెద్దయినా మీ ముందే ఇదంతా చెప్పారు కదా అని చాలా గట్టిగా చెప్పాడు విజయ్. నీకసలు బుద్ధుందా విజయ్? నెక్లెస్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, అది ఏ బాంబో ఇచ్చుంటే అలానే తీసుకొచ్చి నా కూతురికిచ్చేవాడివా అని దొరికిందే ఛాన్స్ అనుకుని తిట్టడం స్టార్ట్ చేసింది రత్నప్రభ. ఆమె మాటలు పట్టించుకోకుండా తన కాన్సంట్రేషన్ని డ్రైవింగ్ మీద పెట్టాడు విజయ్. తల్లి చెప్పిన మాటల్లో లాజిక్ ఉండడంతో, నీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే అదేంటో తెలుసుకోకుండా తీసుకోకు విజయ్, నీ అమాయకత్వాన్ని వాళ్ళు అలుసుగా తీసుకునే ప్రమాదముంది
అని చెప్పింది మిథున. సరే మిథున్ గారు, నేను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని ప్రామిస్ చేశాడు విజయ్. మిథునకి ఎప్పుడూ విజయ్ ఎదురు చెప్పింది లేదు. అతల్లో ఈ క్వాలిటీ అంటే మిథునకి చాలా ఇష్టం. విజయ్ గురించి ఆలోచిస్తూ విండోలో నుండి బయటకు చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మిథునకి అబద్ధం చెప్పినందుకు విజయ్ మనసు చాలా బాధపడుతోంది. ఆమె వైపు ప్రేమగా చూస్తూ, నన్ను క్షమించండి మిథున గారు, మీకు అబద్ధం చెప్పడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. మనోహర్ గారికిచ్చిన మాట నేను తప్పలేను కాబట్టి ఇంకో సంవత్సరం వరకు మీకు ఈ నిజాన్ని చెప్పలేను అని మనసులో అనుకుంటూ దుఃఖాన్ని దిగమింగాడు. కొన్ని నిమిషాల తర్వాత ఇంటికి రీచ్ అయ్యారు. డిన్నర్ చేయకుండా వచ్చేశారు కాబట్టి వాళ్ల ముఖాలు వాడిపోయాయి. హాల్లోకి ఎంటర్ అవ్వగానే రత్నప్రభకి వాళ్ల మావయ్య ఫోటో కనిపించి కోపంతో ఊగిపోయింది. మావయ్య గారు వీణ్ణి మిథునకిచ్చి పెళ్లి చేసుండకపోతే ఒక గొప్ప వ్యక్తితో నా కూతురికి పెళ్లి జరుగుండేది. శక్తి ప్యాలెస్కి మిథున కోడలయ్యుండేది. అంత అదృష్టాన్ని కాలతన్ని ఈ వెధవని పెంచి పోషించాల్సొస్తుంది అని తలకొట్టుకుంటూ విజయ్ని అనరాని మాటలు అంది. భార్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిన అనిల్ మాట్లాడుతూ, విజయ్, నువ్వేదో ఒక ఉద్యోగం చూసుకో. నువ్వింట్లోనే ఉండడం వల్ల నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పైగా నీకీ ఇంటి పరిస్థితి తెలుసు కదా అని కొంచెం మంచిగా చెప్పి చూశాడు. వీడికి ఆ ఉద్యోగమే ఉంటే సిద్ధార్థతో అసలు గొడవ జరిగుండేదే కాదు అని అగ్గిలో ఆజ్యం పోసింది రత్నప్రభ. అత్తయ్యగారు, నా వల్ల మీరు పడుతున్న బాధలకి నన్ను క్షమించండి. ఇదంతా నేను కావాలని చేసింది కాదు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నించని చోటంటూ లేదు. ఎవ్వరూ నాకు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అని తన పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు విజయ్. అతడి మాటల్ని పట్టించుకోకుండా, సోది చెప్పకు విజయ్, పెళ్ళాం సంపాదనకి రుచి మరిగినవాడివి కదా, కష్టపడ్డానికి నీ ఒళ్ళు సహకరించదు అని తిట్టింది రత్నప్రభ. వదిలే రత్నం, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది వీడికి మంచి చెప్పడం అని భార్య తిట్లు వెళ్ళాక గొడవ సద్దుమణిగేలా చెయ్యాలి అనుకున్నాడు అనిల్. నేను వీలైనంత త్వరగా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను, నన్ను నమ్మండి అంటున్న విజయ్ మాటలకి అడ్డుపడి, నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు విజయ్. నిన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి కారణం లేకపోయినా తిడతారు, కాబట్టి ఇంట్లో ఉండి పనులు చూసుకో అని చెప్పింది మిథున. ఆమె మాటలకి విజయ్తో పాటు రత్నప్రభ, అనిల్ కూడా షాక్ అయ్యారు. మిథునకి ఎదురు చెప్పే ధైర్యం లేదు కాబట్టి, ఇంకా ఏంటి ఇక్కడే నిలబడ్డావు, కిచెన్లోకి పోయి వంట చెయ్ అని కసురుకుంది రత్నప్రభ. వంటగదిలోకి వెళ్తున్న విజయ్ని చూస్తూ, పప్పులో ఉప్పు ఎక్కువైతే నీ చేత కేజీ ఉప్పు తినిపిస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వంట చెయ్ అని వార్నింగ్ ఇచ్చింది రత్నప్రభ. విజయ్ సరే అన్నట్టు తల ఊపి లోపలికి వెళ్ళిపోయాడు. మిథున వచ్చి తన పక్కన కూర్చోవడంతో, బేబీ, వీడితో జీవితం పంచుకోవాలని ఎందుకు ఆశపడుతున్నావు? లక్ష్మీదేవి ఒక్కసారే తలుపు కొడుతుంది. ఇంట్లో ఉన్న ఈ దరిద్రాన్ని బయటికి గెంటేసి మనోహర్ గారు చెప్పిన చిన్నబాబుని పెళ్లి చేసుకో అని ఒత్తిడి చేసింది రత్నప్రభ. నీ పక్కన కూర్చోవడమే తప్పైపోయింది. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అమ్మా? ప్రపంచం తలకిందులైనా సరే నేను విజయ్కి విడాకులివ్వను. నా దగ్గర ఈ టాపిక్ గురించి నువ్వు మళ్ళీ తీసుకురాకూడదు అని సీరియస్ అవుతూ చెప్పింది మిథున. అది కాదమ్మా అని రత్నప్రభ అనబోతూ ఉంటే అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోయింది మిథున. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని కంకణం కట్టుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఈ జనరేషన్ పిల్లలకి ఎంత పొగరుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తన గదికి వెళ్ళిపోయింది రత్నప్రభ. ఆమె వెనకాలే అనిల్ కూడా వెళ్ళిపోయాడు. మిథున మాటల్ని కిచెన్లో నుండి విని విజయ్ సంతోషించాడు. ఆమె మనసులో తన మీద కాస్తైనా ప్రేమ పుట్టిందని అర్థమై ఆనందంగా ఫీలయ్యాడు. అంతలోనే అదితిని పెళ్లి చేసుకుంటాను అని మనోహర్కిచ్చిన మాట గుర్తుకొచ్చి బాధపడ్డాడు. బంధువులందరూ వెళ్లిపోయిన తర్వాత శృతి బాధ చూడలేక తూతూ మంత్రంగా ఆమె ఎంగేజ్మెంట్ని జరిపించేసింది గాయత్రీదేవి. ఇంత జరిగిన తర్వాత కూడా రఘువీర్ని గాయత్రీదేవి ఎందుకు నమ్ముతుంది అంటే అతడికి రేడియంట్ గ్రూప్స్తో ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయనే అనుకుంటుంది. త్వరలో రేడియంట్ గ్రూప్స్ వాళ్లు ఒక పెద్ద షాపింగ్ మాల్ను కడుతున్నారని రఘువీర్ ఆమెకి కొన్ని రోజుల ముందు చెప్పాడు. ఆ రోజే రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి ఒక అప్లికేషన్ పంపించింది గాయత్రీదేవి. తన భర్త హరినారాయణ చనిపోయిన తర్వాత అతడు స్థాపించిన వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకుని గాయత్రీదేవి నడిపిస్తోంది. కొన్ని నెలలుగా ఆమె కంపెనీ నష్టాల్లో ఉంది. మళ్లీ తన కంపెనీని అగ్రస్థానానికి తీసుకురావాలి అంటే రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ గాయత్రీదేవి పంపించిన అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ విషయం గురించి నిఖిల్తో మాట్లాడుతూ, రేపు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి మనం ఒక డిజైన్ని పంపించాలి అనుకున్నాం కదా, దాని గురించి ఏం ఆలోచించావు అని అడిగింది గాయత్రీదేవి.
దాని గురించి నువ్వేం కంగారు పడుకున్నానమ్మా, అంతా నేను చూసుకుంటాను. అలాగే ఈ విషయాన్ని మనం ఎన్నిసార్లు చీకొడుతున్నా మన దగ్గర పనిచేస్తున్న మిథునకు కూడా చెప్పు అని పొగరుగా సమాధానం ఇచ్చాడు నిఖిల్. వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి డిజైన్ డైరెక్టర్ అవ్వాలని మిథున ఎన్నో నెలల నుండి కలలు కంటుంది. ఆ పోస్టు కోసమే రాత్రింబవళ్లు కష్టపడి గాయత్రీదేవి చెప్పిన డిజైన్ మీద పనిచేస్తోంది. పైగా మిథున ఆర్కిటెక్చర్లో టాపర్. బెంగళూరులో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తన పనులన్నీ పూర్తి చేసుకున్న విజయ్ బెడ్రూమ్కి వెళ్లాడు. గాయత్రీదేవి ఫోన్ చేయడంతో మిథున తను తయారు చేసిన డిజైన్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో పడింది. ఆమె కష్టాన్ని చూడలేక అభినవ్ గారికి ఫోన్ చేసి మిథున గారి డిజైన్ని ఓకే చేసేయమని చెప్పాలి అని మనసులో అనుకుంటూ మిథున దగ్గరగా వెళ్లాడు విజయ్. ఆమె గీస్తున్న డిజైన్ని చూసి ఆశ్చర్యపోతూ, మిథున గారు గీసిన డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. నేను అభినవ్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపు ఖచ్చితంగా ఈ డిజైనే సెలెక్ట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ, చాలా బాగా డిజైన్ చేశారు మిథున గారు, అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాడు విజయ్. థ్యాంక్ యూ విజయ్, నాకు కొంచెం టైం పడుతుంది, నువ్వు వెళ్ళి పడుకో అని మళ్లీ తన పనిలో పడిపోయింది మిథున. ఆమెను చూస్తూ నేల మీద పడుకుండిపోయాడు విజయ్. ఆ తర్వాత రోజు ఆఫీస్కి వెళ్తున్న మిథునకి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆమెకి అంతా మంచే జరగాలని పూజ చేసి బొట్టు కూడా పెట్టాడు విజయ్. అలాగే ఆమెని వజ్రపాటి గ్రూప్స్ ఆఫీస్ దగ్గర దించేసి, మీ డిజైన్ సెలెక్ట్ అవుతుంది కాబట్టి మీరు సాయంత్రం ఇంటికొచ్చేసరికి మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వండుతాను అని ప్రేమగా చెప్పాడు విజయ్. సరే అని చిరునవ్వుతో చెప్పి లోపలికి వెళ్లిపోయింది మిథున. తన డిజైన్ చూశాక గాయత్రీదేవికి తన మీదున్న కోపం పోతుంది అని ఆశపడుతుంది. అందరూ తమ డిజైన్స్ తీసుకుని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్లారు. గాయత్రీదేవి దగ్గరికి నేరుగా వెళ్లి, నానమ్మా ఇదిగో నేను గీసిన డిజైన్ అని గర్వంగా చూపించింది మిథున. ఆ డిజైన్ని చూసి చూడనట్టుగా, సరే నీ సీట్ దగ్గరికి వెళ్ళి కూర్చో అని గాయత్రీదేవి ముక్తసరిగా చెప్పేసరికి మిథున అక్కడ్నుంచి వెనక్కొచ్చేసింది. తన పక్కనే నిఖిల్ కూర్చోవడంతో మిథున కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. నిఖిల్ కళ్లల్లో ఇంకా ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మిథునకి ఇంకొంచెం దగ్గరగా జరిగి, అనవసరంగా ఇక్కడుండి టైం వేస్ట్ చేసుకుంటున్నావు మిథున. శక్తి ప్యాలెస్ వారసుణ్ణి అడుగుంటే నీ డిజైన్ ఒక్క క్షణంలో సెలెక్ట్ అయిపోతుంది. కాకపోతే దీనికి బదులుగా నువ్వు అతడితో ఒక రాత్రి పడుకోవాల్సొచ్చేది, అంతే అని ఆమెకు మాత్రమే వినిపించేలా అసహ్యంగా చెప్పాడు నిఖిల్. అంత కర్మ నాకు పట్టలేదు నిఖిల్. అయినా నానమ్మ సపోర్ట్తో ఈ కంపెనీలో ఉద్యోగం వచ్చింది నీకు, నాకు చెప్తున్నావా? ఆర్కిటెక్చర్లో ఎటువంటి అనుభవం లేని నీకు ఈ సీట్లో కూర్చునే అర్హత లేదు అని గట్టిగానే సమాధానమిచ్చింది మిథున. ఆమె మాటలకి నిఖిల్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఈ సమయంలో గొడవ చేస్తే గాయత్రీదేవి పరువు పోతుందేమోనని ఆగుతున్నాడు గాని, లేదంటే మిథునకి తగిన రీతిలో బుద్ధి చెప్పుండేవాడు. కాసేపటికి అందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. కాన్ఫరెన్స్ రూంలో మిథున ఇంట్లో ఉన్న విజయ్ గాయత్రీదేవి ప్రకటించే ఫలితాల గురించి చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అప్పటికే మధ్యాహ్నం కావడంతో ఉండబట్టలేక మిథునకి కాల్ చేశాడు విజయ్. కానీ మిథున కాల్ లిఫ్ట్ చేయలేదు. అరగంట గ్యాప్ ఇచ్చి మళ్లీ చేశాడు. ఈసారి మిథున ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో విజయ్ గుండెల్లో అలజడి రేగింది. వెంటనే ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మిథున గురించి అడిగాడు. అటువైపు నుంచి ఆఫీస్ బాయ్ మాట్లాడుతూ, ఏంటి అవునా, కానీ మిథున గారు ఎప్పుడో వెళ్ళిపోయారు కదా సార్ అని చెప్పడంతో విజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మిథున ఎక్కడికి వెళ్ళిపోయింది? మిథున మీద పగ తీర్చుకోవడంలో నిఖిల్ సక్సెస్ అయ్యాడా? గాయత్రీదేవి ఎవరి డిజైన్ ని సెలెక్ట్ చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.